ఛానల్కు స్వాగతం. ట్రంప్ భారతీయులను వద్దంటే అమెరికా కంపెనీలే ఒప్పుకోవు. ఎందుకు? ఇంకా ట్రంప్ అధ్యక్షుడు అయిన తర్వాత ఆయన తీసుకుంటున్న చర్యలు, పెంచుతున్న టారిఫ్లు, పన్నులు, వీటి ప్రభావం ప్రపంచంలోని ఇతర దేశాలపైన, అమెరికా పైన, భారత్ పైన ఎలా పడుతుంది అనే అంశాల గురించి ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు గారు ఏం వివరించారో తెలుసుకుందాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలతో ఆ దేశంలో ద్రవ్యోల్బణం పెరిగి ప్రజలు ఎదురు తిరగవచ్చు. టారిఫ్లు పెంచడం వల్ల తయారీ రంగం బలపడి ఉద్యోగాలు పెరుగుతాయని, వాణిజ్య లోటు తగ్గుతుందని ట్రంప్ భావిస్తున్నారు. ఆచరణలో మాత్రం అందుకు భిన్నంగా జరిగే అవకాశం ఉంది. ట్రంప్ వచ్చాక కెనడా, మెక్సికో, చైనాల నుంచి దిగుమతులపై టారిఫ్లు పెంచారు. ఎవరి మీద ఎలాంటి ప్రభావం ఉంటుందన్నది ఇప్పుడే చెప్పలేం. అయితే ఆయన బెదిరింపులకే పరిమితమవుతారా? ఇంకేమైనా చర్యలు తీసుకుంటారా? ఆయా దేశాలు ఎలా స్పందిస్తాయన్నది చూడాల్సి ఉంది. టారిఫ్లు పెంచడం, పన్నులు తగ్గించడం, అనుమతి లేకుండా తమ దేశంలో ఉంటున్న వారిని పంపించడం వంటి చర్యలు చేస్తున్నారు. వీటి వల్ల అంతిమంగా అమెరికాలో ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంది. ఫలితంగా ప్రజలు ఎదురు తిరగవచ్చు. అప్పుడు ట్రంప్ వెనక్కు తగ్గుతారా అన్నది ఒక ప్రశ్న. అసలు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారన్నది రెండో ప్రశ్న. టారిఫ్లు పెంచడం వల్ల అమెరికా నుంచి బయటికి వెళ్ళిన తయారీ రంగం తిరిగి వస్తుందని, ఉద్యోగాలు వస్తాయని, అమెరికా వాణిజ్య లోటు తగ్గుతుందనే ఉద్దేశంతో చేశారు. అయితే ఇవన్నీ ట్రంప్ అనుకున్నట్లుగా కాకుండా ఇంకో రకంగానూ జరగవచ్చు. ఎందుకంటే కెనడా, మెక్సికోల మీద అల్యూమినియం, స్టీల్ దిగుమతులపైన పెంచిన టారిఫ్ల వల్ల ధరలు పెరుగుతాయి. కార్ల తయారీ వ్యయం అధికమవుతుంది. కార్ల ధరలు పెరిగితే అమెరికా ఇతరులతో పోటీ పడలేదు. ఫలితంగా కార్ల ఉత్పత్తిని తగ్గించవలసి వస్తుంది. దీనివల్ల ఉద్యోగాలు రావడం కన్నా తగ్గిపోతాయి. పర్యవసానంగా ద్రవ్యోల్బణం అధికమవుతుంది. వాణిజ్య లోటు తగ్గకపోగా పెరుగుతుంది. ట్రంప్ ప్రస్తుతం తీసుకున్న చర్యలతో వచ్చే 5-6 నెలలు వ్యతిరేక ప్రభావం ఉంటుంది. ఇంకా కొనసాగిస్తే వ్యతిరేకత మరింతగా పెరగవచ్చు. ఇకపోతే ఈ నిర్ణయాల ప్రభావం మిగతా ప్రపంచంపైన ఖచ్చితంగా ఉంటుంది. అగ్రరాజ్యంలో వాణిజ్యం ఐరోపాకు లాభం, అమెరికాకు లాభమే. ఇప్పుడు అమెరికా ఇతరులతో వాణిజ్యం చేయం, ఒంటరిగానే వెళ్తామంటే అది అందరికీ నష్టమే. భారతదేశానికి అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. అమెరికా కోరినట్లుగా మనం టారిఫ్లు తగ్గిస్తూనే వస్తున్నాం. బడ్జెట్లో ఆర్థిక మంత్రి కొన్ని, ప్రధానమంత్రి అమెరికా వెళ్లే ముందు మరికొన్ని టారిఫ్లు తగ్గించాం. మోదీ అమెరికా వెళ్ళి ట్రంప్ను కలిసి వచ్చాక మరిన్ని టారిఫ్లు తగ్గించారు. ట్రంప్ బెదిరింపులకు సమాధానంగా తగ్గిస్తూనే ఉన్నాం. అలాగే ట్రంప్, మోదీ భేటీ తర్వాత ఇంధన, డిఫెన్స్ రంగాలలో దిగుమతులు పెంచుకుంటున్నాం. అంటే మన వాణిజ్యాన్ని అమెరికాలో తగ్గించుకొని ఎక్కువ దిగుమతి చేసుకుంటాం. అయితే డిసెంబర్లో అమెరికాతో పాక్షిక స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం జరుగుతుందని ప్రధాని పర్యటన సందర్భంగా చెప్పారు. తాజాగా వాణిజ్య మంత్రి అద్భుతమైన ఎఫ్టీఏ కుదురుతుందన్నారు. దీన్ని బట్టి ప్రభుత్వం సత్వరమే ఏదో ఒకటి చేసేలా ఉంది. వాస్తవానికి ఎఫ్టీఏ కుదిరి మిగతా దేశాలపై టారిఫ్లు వేస్తే మనకు మేలు చేకూరుతుంది. ఎందుకంటే అమెరికాకు చైనా అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. టారిఫ్ల వల్ల వాణిజ్యం వేరే దేశాల వైపు మళ్లుతుంది. 2016-17లో ట్రంప్ ఉన్నప్పుడు వాణిజ్య మళ్లింపు వల్ల మనం కొంతమేర ప్రయోజనం పొందాం. రెండోసారి ట్రంప్ రావడంతో చైనా నుంచి పెట్టుబడులు వేరే చోటికి మరల్చాలని భావించేవారికి ఇండియా కనిపిస్తుంది. అయితే మనం ఉత్పాదకతను, సులభతర వాణిజ్యాన్ని, విశ్వసనీయతను మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉంది. దీనివల్ల టారిఫ్లు పెరిగినా ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది. ఇది అమెరికాతో ఎఫ్టీఏ కుదిరితేనే సాధ్యమవుతుంది. భారతీయ విద్యార్థులకు
అమెరికాలో మంచి విలువ ఉంది. అక్కడి జీతాలకు మనవాళ్లలాగా అమెరికన్లు పనిచేయరు. భారతీయులను తీసుకురావద్దంటే టెక్నాలజీ కంపెనీల నుంచి నిరసనలు వెల్లువెత్తుతాయి. టెస్లా, యాపిల్, మైక్రోసాఫ్ట్ తదితర సంస్థల ప్రతినిధులు ట్రంప్ చుట్టూ ఉన్నారు. కాబట్టి ఈ సమస్యను ఆయన మరింతగా సాగదీయకపోవచ్చు. అమెరికా ఆర్థిక వ్యవస్థ టెక్నాలజీపై ఆధారపడి ఉంది. ఆ టెక్నాలజీ వ్యవస్థలు భారతీయ మానవ వనరులపై ఆధారపడి పనిచేస్తున్నాయి. రెండో త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు తగ్గిందని ఆర్బీఐ కూడా చెప్పింది. ఆర్థిక మంత్రి కూడా ఇది తాత్కాలికమే, మళ్ళీ 7 లేదా 7.5% చేరుకుంటామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో వ్యూహాన్ని మార్చింది. గత 2-3 ఏళ్లుగా మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు పెంచేందుకు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళింది. తద్వారా ప్రైవేటు పెట్టుబడులు పెంచారు. పెద్దగా డిమాండ్ లేకపోవడంతో అవి తగ్గాయి. ప్రభుత్వం ఎక్కువ కాలం మౌలిక సదుపాయాలపై ఖర్చు చేయలేదు. అందుకే ఇప్పుడు పెట్టుబడుల నుంచి వినియోగం వైపు వ్యూహాలు మార్చింది. మధ్యతరగతికి పన్నులు తగ్గిస్తే డబ్బు ఎక్కువగా ఖర్చు చేస్తారు. ఉత్పత్తుల తయారీ పెరిగి ఉద్యోగాలు వస్తాయి. వీటితో వృద్ధి రేటు సాధ్యమని భావిస్తోంది. ఇది మంచి నిర్ణయమే. అయితే పన్నుల తగ్గింపు ఎంతమందికి ఉపకరిస్తుందనేది కీలకం. పన్నుల తగ్గింపుతో 50 లక్షల మందికే మేలు జరగడం వల్ల 140 కోట్ల ప్రజలున్న ఆర్థిక వ్యవస్థకు లాభం ఏంటని అంటున్నారు. దీనిపై వేచి చూడవలసిన అవసరం ఉంది. ప్రభుత్వం పలు రంగాలకు అండగా నిలవాలి. అంతర్జాతీయంగా అనేక సమస్యలు ఉన్నాయి. యుద్ధాలు జరుగుతున్నాయి. ఆయిల్ ధరలు పెరగడంతో పాటు దిగుమతులు తగినంతగా చేయలేకపోయాం. మొన్నటిదాకా ఆర్బీఐ వడ్డీ రేటు పెంచి ఉంచింది. ప్రభుత్వం ఆర్థిక ఏకీకరణను కొనసాగించింది. అందుకే వృద్ధి రేటు పెరగలేదు. ప్రస్తుతం వీటన్నిటి నుంచి గట్టెక్కుతాం. దేశీయంగా పరిస్థితి మెరుగుపడింది. అంతర్జాతీయంగానూ పరిస్థితులు మెరుగవుతాయి. ఆర్బీఐ ఇప్పటికే వడ్డీ రేట్లు తగ్గించింది. ప్రపంచవ్యాప్తంగా 3 నుంచి 3.5% మాత్రమే వృద్ధి ఉంది. మనం అంతకు రెట్టింపులో ఉన్నాం. మనది నిర్మాణాత్మక మందగమనమేనని చెబుతున్నారు. 2017-18, 18-19లో 7 నుంచి 6కు, తరువాత 5 నుంచి 4% తగ్గింది. గత 3-4 ఏళ్లు కరోనా నుంచి బయటపడి మళ్ళీ పుంజుకుంటున్నాం. ప్రజల దగ్గర పొదుపు మొత్తాలు ఉన్నందువల్లే కోవిడ్ తగ్గగానే ఖర్చు పెట్టారు. అయితే ప్రభుత్వం చెప్పే వృద్ధి రేటు 6.5%గా ఉంటే ప్రజల కొనుగోలు శక్తి 3%కి మించి పెరగలేదు. అంటే వృద్ధి దిగువకు, పేదల దగ్గరకు వెళ్లడం లేదు. ఆర్థిక వృద్ధి ఫలాల ఆదాయం 70 నుండి 80 కోట్ల మందికి చేరితేనే వారంతా ఖర్చు పెడతారు. ఖర్చు పెడితే ఉత్పత్తి పెరుగుతుంది. ఉత్పత్తి వల్ల ఉద్యోగాలు పెరుగుతాయి. ఉద్యోగాలతో వృద్ధి జరుగుతుంది. మన దగ్గర వృద్ధి ఉన్నప్పటికీ ప్రజల వరకు చేరడం లేదు. మరోవైపు ప్రభుత్వ పెట్టుబడులకు అవసరమైన డబ్బు సర్కారు దగ్గర లేదు. ప్రపంచవ్యాప్తంగా ఎగుమతులకు క్లిష్ట పరిస్థితులు నెలకొన్నాయి. ఇక వృద్ధి రేటు ఎక్కడి నుంచి వస్తుంది? అందుకే దీనిని నిర్మాణాత్మక మందగమనమనే కొంతమంది అంటున్నారు. అయితే వృద్ధి రేటు తగ్గడం అనేది కొంతవరకు నిర్మాణాత్మకం, మరికొంత చక్రీయ మందగమనమని భావిస్తున్నాను. రూపాయి పతనం కంటే డాలర్ బలపడుతోంది. రూపాయి విలువ తగ్గటం వల్ల స్వల్పకాలంలో ఎగుమతి ఆదాయాలు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ దీర్ఘకాలంలో నష్టాలే ఎక్కువ. మన దేశంలో ఉత్పత్తి కార్యకలాపాలను విస్తరించి అధిక ఉత్పత్తి సాధించటం ద్వారా అంతర్జాతీయ మార్కెట్లో పోటీ పడాలి. అంతేకాని రూపాయి విలువను తగ్గించడం లేదా పెంచుకోవడం ద్వారా పోటీతత్వాన్ని సాధించడం అనేది కుదరని పని. సరైన విధానం కూడా కాదు. రూపాయి విలువ పతనం కాకుండా కృత్రిమంగా కట్టడి చేయడం సమంజసం కాదు. మారకం విలువ మార్కెట్ లావాదేవీల ప్రకారం నిర్ణయం కావాలనేది మొదటి నుంచి మన విధానం. కేవలం హెచ్చుతగ్గులు ఎక్కువగా లేకుండా చూసుకోవడం, తదనుగుణమైన చర్యలు తీసుకోవడానికే ఆర్బీఐ పరిమితమవుతూ వచ్చింది. గత 2 ఏళ్లలో రూపాయి విలువ స్థిరంగా ఉండటానికి ఆర్బీఐ చర్యలే కారణం. గత 4 నెలల్లోనే పరిస్థితి మారింది. అంతర్జాతీయ స్థితిగతులు, దేశీయంగా మారిన సమీకరణాలతో రూపాయి విలువ పతనమైంది.
ద్రవ్యోల్బణం పెరిగిందంటే ఆ మేరకు రూపాయి విలువ క్షీణించినట్లే. దాని ప్రకారం అంతర్జాతీయంగా రూపాయి మారక విలువను తగ్గనివ్వాలి. అమెరికాలో ద్రవ్యోల్బణం పెరుగుతోంది. అక్కడ వడ్డీ రేట్లు తగ్గించడం సాధ్యమయ్యేలా లేదు. డాలర్ ఇంకా బలపడుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో రూపాయి విలువ పతనాన్ని అడ్డుకోకుండా మార్కెట్ సమీకరణాల మేరకే ఉండాలి. ఇప్పుడు అదే జరుగుతోంది. మనది ప్రస్తుతం 5వ పెద్ద ఆర్థిక వ్యవస్థ. అమెరికా, చైనా, జర్మనీ, జపాన్ల తర్వాత ఉన్నాం. వచ్చే ఏడాదికి 4వ అతిపెద్ద, మరో 2 ఏళ్లలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే అవకాశాలు ఉన్నాయి. 3వ స్థానానికి వెళ్ళినా మనది పేద దేశమే. ఎందుకంటే తలసరి ఆదాయం $2,700 ఉంది. సంపన్న దేశం కావాలంటే ప్రస్తుతం ఉన్న తలసరి ఆదాయం 8 రెట్లు పెరగాలి. ఇందుకు 22 ఏళ్ల పాటు ఏటా 8% వృద్ధి రేటు సాధించాలి. అలాంటి 22 ఏళ్ళు ఈ వృద్ధి నమోదు కావడం అనేది ప్రశ్నార్థకమే. సంపన్న దేశంగా ఎదుగుతామా లేదా అనేది పక్కన పెడితే ఆయా ప్రయోజనాలు పేదలకు ఎలా చేరతాయి, ఎలా పంపిణీ అవుతాయన్నదే ముఖ్యమని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు గారు తెలియజేశారు. ఈరోజు మనం ట్రంప్ తీసుకుంటున్న చర్యలతో ప్రపంచం పైన, మన భారతదేశం పైన, తిరిగి అమెరికా పైన ఎటువంటి ప్రభావం ఉంటుందనే దానిపై ఆయన అంచనాలు తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.